హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బావ్స్. ఈ వీడియోలో నేను నయనతార గారి మేకప్ లుక్ని అయితే రీక్రియేట్ చేస్తున్నాను ఫ్రమ్ జవాన్ మూవీ నుంచి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ మాయిశ్చరైజర్ నాకైతే చాలా బాగా మంచి ఫినిష్ ఇస్తుంది. నేను సమ్ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. అండ్ మీరు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను ఈ మాయిశ్చరైజర్‌ని యూజ్ చేస్తానని మీకు తెలిసుంటుంది. ఫస్ట్ ఫేస్ మొత్తానికి డాట్స్‌గా అప్లై చేసుకొని, ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. నేను కొన్ని తెలుగు ఛానల్స్‌లో చూస్తున్నాను. మాయిశ్చరైజర్ అలాంటివేది అప్లై చేసుకోకుండా డైరెక్ట్‌గా ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. అలా అప్లై చేసుకోకండి. మీ స్కిన్ పాడైపోతుంది. నెక్స్ట్ స్టెప్‌లో నేను లాక్మీ ఇల్యూమినేటర్‌ని అప్లై చేసుకుంటున్నాను. సెలబ్రిటీస్ మేకప్ లుక్స్‌లో ఇల్యూమినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. వాళ్ళ స్కిన్ మనం ఎప్పుడైనా చూసినప్పుడు చాలా న్యాచురల్‌గా మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది కదా! సో, అది బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూమినేటర్. సో, ఇల్యూమినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు కూడా చాలా ఇష్టం ఇల్యూమినేటర్స్ అనేది. మన స్కిన్‌కి చాలా న్యాచురల్‌గా ఒక గ్లోయింగ్ లుక్‌ని ఇస్తాయి. లోపల నుంచి వచ్చినట్టు ఆర్టిఫిషియల్‌గా ఉండవస్సలు. చూడ్డానికి చాలా బావుంటుంది. ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత బాగా షైనింగ్‌గా ఉందో. అండ్ చూడ్డానికి చాలా హెల్తీగా కనిపిస్తోంది కదా! నెక్స్ట్ మనం ప్రైమర్‌ని తీసుకుందాము. నేను నైకా నుంచి తీసుకున్నాను ఈ ప్రైమర్‌ని. సో, జస్ట్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్‌ని తీసుకున్నాను చూడండి. ఈ మాత్రం ప్రొడక్ట్ ఉంటే నాకు ప్రైమర్ సరిపోతుంది. సో, మీకు ఒకవేళ పోర్స్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని అప్లై చేసుకోండి. సో, చూడండి నేను ప్రైమర్ అప్లై చేసుకునేది కూడా ఓన్లీ ఫస్ట్ టీ జోన్‌లో అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయిలీనెస్ లైట్‌గా అక్కడ వస్తుంది కాబట్టి. సో, మనము పోర్స్‌ని ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఫౌండేషన్‌ని అప్లై చేసుకుంటే మన ఫౌండేషన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా న్యాచురల్ లుక్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ మన మేకప్ అప్లికేషన్ కూడా చాలా స్మూత్‌గా జరిగిపోతుంది. సో, మనము లైట్‌గా డాబింగ్ మోషన్‌లో ఆర్ ఎల్స్ స్వైపింగ్ మోషన్‌లో ఈ ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్న ప్రాబ్లమ్ ఉండదు. కానీ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఫౌండేషన్‌ని తీసుకుందాము. నేను లాక్మీ 925 ఫౌండేషన్‌ని తీసుకుంటున్నాను. నా షేడ్ వచ్చి వార్మ్ న్యాచురల్ అనుకుంటాను. సో, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! అది. సో, ఇది నేను కొంచెం హ్యాండ్ పైన అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్‌లో ఇలా చేసుకొని, ఆ తర్వాత ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు అప్లై చేసుకుంటున్నానంటే, ఇలా చేసుకోవడం వల్ల మనకి న్యాచురల్ లుక్ వస్తుంది. సెలబ్రిటీస్ మేకప్ లుక్స్ ఎప్పుడైనా మనం చూస్తే వాళ్ళది చాలా న్యాచురల్‌గా ఉంటుంది. మేకప్ వేసిన అస్సలుండదు. అండ్ ఎస్పెషల్లీ నేనిప్పుడు చేస్తున్న నయనతార మేకప్ లుక్‌లో అయితే అసలు చాలా బేస్ అయితే చాలా క్లీన్‌గా ఉంది. సో, మనం ఎంత వీలైతే అంత తక్కువ ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. అండ్ న్యాచురల్‌గా పెట్టడానికి ట్రై చేయాలి. సో, నేను న్యాచురల్‌గా ఉండడానికి ఫౌండేషన్‌ని ఫస్ట్ యాక్టివేట్ చేసి, ఆ తర్వాత ఫౌండేషన్‌ని అప్లై చేసుకున్నాను. సో, ఇప్పుడు డాట్స్‌గా అప్లై చేసుకొని బ్యూటీ బ్లెండర్‌తో నీట్‌గా డాబింగ్ మోషన్‌లో అప్లై చేసుకుంటున్నాను. ఫౌండేషన్ అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం సెలబ్రిటీ మేకప్ లుక్స్ చేసేటప్పుడు వాళ్ళ బేస్ చూసినప్పుడు చాలా న్యాచురల్‌గా ఉంటుంది. మనకు కూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటి బేసే రావాలి. సో, మనం కొంచెం టైం అయినా పర్లేదు. నీట్‌గా డాబింగ్ మోషన్‌లో ఫౌండేషన్‌ని బాగా బ్లెండ్ చేసుకుంటే మన లుక్ చూడడానికి చాలా బావుంటుంది. సో, ఇలా నేను నా కింద పార్ట్ మొత్తం ఫేస్ మొత్తానికి ఫౌండేషన్‌ని అప్లై చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫేస్ పైన ఏది అప్లై చేసుకున్నా నెక్ దగ్గర కూడా అప్లై చేసుకోవాలి. అండ్ హెయిర్ లైన్ దగ్గర కూడా మర్చిపోకండి. మన ఫేస్ అండ్ నెక్ 2 సేమ్‌గానే ఉండాలి. ఏదైనా డిఫరెన్స్ ఉంటే చూడ్డానికి అస్సలు బావుండదు ఫేస్ అండ్ నెక్‌లో. సో, 2 మనము బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. సో, నేను ఫౌండేషన్ తీసుకొని నెక్ పైన కూడా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో జా లైన్ పైన కూడా చూడండి నేను లైట్‌గా అప్లై చేసుకున్నాను. సో, ఇప్పుడు నా ఫౌండేషన్ అనేది క్లీన్‌గా సెట్ అయిపోయింది. బేస్ చూడడానికి కొంచెం బావుంది. ఆ తర్వాత కన్సీలర్‌ని తీసుకుంటున్నాను. ఇది మేబ్లిన్ నుంచి తీసుకుంటున్నాను. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నేను జస్ట్ కన్సీలర్‌ని నాకు ఎక్కడెక్కడ కొంచెం ఎక్స్‌ట్రా కవరేజ్ కావాలో అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా! మనకి బేస్ అనేది క్లీన్‌గా చాలా న్యాచురల్‌గా ఉండాలి. అండ్ మనము ఈ బ్యూటీ బ్లెండర్‌తోనే నీట్‌గా మనం డాబింగ్ మోషన్‌లో ఈ కన్సీలర్‌ని కూడా బ్లెండ్ చేసేసుకుంటాము. డార్క్ సర్కిల్స్ దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా బ్లెండ్ చేసుకోండి. ఒకవేళ మీకు మరీ ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఉంటే కరెక్టర్ యూజ్ చేయండి. ఆర్ ఎల్స్ మీకు హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా కరెక్టర్‌ని యూజ్ చేసి ఆ తర్వాత ఫౌండేషన్ అండ్ కన్సీలర్‌ని అప్లై చేసుకుంటే మీ బేస్ చూడడానికి చాలా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. నాకు మరీ అంత డార్క్‌నెస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా అయితే అప్లై చేసేసుకున్నాను. సో, ఇప్పుడు చూడండి కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత నా డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా హైడ్ అయిపోయాయి. నేను ఈ లుక్‌కి కన్సీలర్ యూజ్ చేయకూడదు అనుకున్నాను. బట్ ఎందుకో మళ్ళీ కన్సీలర్ అప్లై చేసుకుందాంలే అనిపించి మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఫౌండేషన్‌ని మాత్రమే అప్లై చేసుకొని ఈ లుక్‌ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, కన్సీలర్ ప్లేస్‌లో ఫౌండేషన్‌ని కొంచెం 2-3 డ్రాప్స్ ఎక్కువ వేసుకొని బ్లెండ్ చేసేసుకుంటే మనకి సేమ్ కవరేజ్ అయితే వస్తుంది.
ఐస్ దగ్గర బ్లెండ్ చేసుకునేటప్పుడు ఇన్నర్ కార్నర్ దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను షుగర్ నుంచి ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌ని తీసుకొని డైరెక్ట్‌గా అప్లై చేసుకోవట్లేదు. హ్యాండ్ పైన ఎక్సెస్ పౌడర్‌ని రిమూవ్ చేసుకొని, ఆ తర్వాత నేను కన్సీలర్ అప్లై చేసుకున్న చోట ఈ పౌడర్‌తో సెట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఎక్సెస్ పౌడర్‌ని రిమూవ్ చేసేసి, ఆ తర్వాత అప్లై చేసుకుంటే మనకి క్రీజింగ్ గానీ అలాంటివేవి రాకుండా కొంచెం బావుంటుంది చూడ్డానికి. చెప్పాను కదా! నేచురల్ ఫినిష్ రావాలి అని. నెక్స్ట్ నేను బ్రాన్జర్‌ని తీసుకుంటున్నాను. ఇది మైగ్లామ్ నుంచి తీసుకున్నాను. సో, బ్రాన్జింగ్ బ్రష్ తీసుకొని నేను ఆ పౌడర్‌లో ఈ బ్రష్‌ని డిప్ చేసుకొని ఎక్సెస్‌ని డాబ్ చేసి ఆ తర్వాత నేను బ్రాన్జర్‌ననేది ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాను. మనం ఈ లుక్‌లో గమనించినట్టయితే బ్రాన్జింగ్ అనేది చాలా నేచురల్‌గా ఉంది. అండ్ చాలా బ్రౌనిష్‌గా అలా మరీ ఎక్కువగా లేదు. చాలా సాఫ్ట్ లుక్ అయితే ఉంది కాబట్టి మనం బ్రాన్జర్‌ని ఎంత వీలైతే అంతవరకు నీట్‌గా బ్లెండ్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే హార్ష్ లైన్స్ ఉంటాయి. చూడ్డానికి అంత నేచురల్‌గా అనిపించదు. సో, జా లైన్‌లో కూడా మనము బ్రాన్జర్‌ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి షార్ప్ లుక్ కావాలి కాబట్టి. సో, నేను బ్రాన్జర్‌ని అప్లై చేసుకుంటున్నాను. అండ్ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాన్జింగ్‌లో. సో, మనకి చాలా సాఫ్ట్ లుక్ ఉంది కాబట్టి 'నయనతార' గారి లుక్‌లో మనం నీట్‌గా బ్లెండ్ చేసేసుకుంటే ఇది చాలా సాఫ్ట్ లుక్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ నేను బ్లష్‌గా మైగ్లామ్ నుంచే తీసుకుంటున్నాను. ఇది ఎప్పుడు ఓపెన్ చేసినా చాలా మంచి స్మెల్ ఒస్తుంది. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట ఈ బ్లష్. అండ్ ఆఫ్‌కోర్స్ బ్రష్‌ని తీసుకొని బ్లష్‌గా నేను అప్లై చేసుకుంటున్నాను చీక్స్ పైన. సో, ఇప్పుడు నేను ఈ బ్లష్‌ని ఎలా అప్లై చేసుకుంటున్నా అంటే, ఆ బ్రాన్జర్ ఉంది కదా! ఈ బ్లష్‌తో రెండిటిని బాగా మిక్స్ అయ్యేలాగా నేను బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. అంటే బ్రాన్జర్‌ని మనము స్ట్రెయిట్ ఒక హారిజాంటల్ లైన్‌లో అప్లై చేసుకున్నాం కదా! ఈ బ్లష్‌నొచ్చి మనం కొంచెం అప్‌వర్డ్స్‌కి అప్లై చేసుకోవాలి. బట్ 2 మిక్స్ అయ్యి ఉండాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్ లుక్ వస్తుంది. అండ్ హార్ష్ లైన్స్ అస్సలుండవు. చూడ్డానికి చాలా బావుంటుంది. టైం తీసుకొని అన్నిటిని నీట్‌గా బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఆ ఫినిష్ అయితే అస్సలు రాదు. నెక్స్ట్ నేను నోస్‌కి కాంటౌర్ చేసుకోవడం మర్చిపోయాను. అదే బ్రష్‌ని నేను ఇలా కొంచెం థిన్‌గా అయ్యేలాగా ఆ బ్రష్‌ని పట్టుకొని నోస్‌ని కాంటౌర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన నోస్ అనేది షార్ప్‌గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ పెద్దగా ఉంటే మన నోస్ అనేది థిన్‌గా కనిపిస్తుంది. 'నయనతార' గారి మేకప్ లుక్‌లో నోస్ చాలా షార్ప్‌గా ఉంది. సో, నేను కాంటౌరింగ్ అయితే చేసుకున్నాను నోస్‌కి. నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ ప్యాలెట్‌ని తీసుకున్నాను. ఇదే ప్యాలెట్‌ని నేను బ్లాక్ స్మోకీ ఐ మేకప్ లుక్‌ని చేసినప్పుడు కూడా వాడాను. అది ఒకసారి చెక్ చేయండి. బ్లాక్ స్మోకీ ఐ ఎలా చేయాలి అని. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకొక ఐడియా వస్తుంది. ఎందుకంటే 'నయనతార' గారి మేకప్ లుక్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ స్మోకీగానే ఉంటాయి. నేను ఇందులో కూడా స్మోకీ ఐ మేకప్‌నే చేసుకున్నాను. ఫస్ట్ డార్క్ బ్రౌన్ తీసుకొని ఐస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. మొత్తానికి అంటే క్రీజ్ వరకు అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ లైట్ ఐ షాడోని తీసుకొని ఆ పైన క్రీజ్ పైన ఉంటుంది కదా! దాన్ని దీంతో డిఫ్యూజ్ చేసుకుంటున్నాను. అండ్ చూడండి నేను ఎక్సెస్‌ని డాబ్ చేసిన తర్వాతే ఆ రెండిటిని నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ ఐ షాడోని నేను చెప్పేది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఆ వీడియోనైతే మీకు ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. స్మోకీ ఐ మేకప్ లుక్ ఎలా చేశాను అని. నెక్స్ట్ నేను కాజల్‌ని తీసుకొని నా లాషెస్‌కి ఎంత వీలైతే అంత దగ్గరగా ఒక థిన్ లైన్‌ని అప్లై చేసుకుంటున్నాను. సో, స్మోకీ ఐ చేస్తున్నాం కదా! మనకి కాజల్‌తో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందనమాట పిగ్మెంటేషన్ అనేది. సో, మనం బ్లాక్ ఐ షాడోతో కూడా చేయొచ్చు. బట్ కాజల్ అప్లై చేసుకొని ఆ తర్వాత బ్లాక్ ఐ షాడో అప్లై చేసుకుంటే మన లుక్ అనేది ఇంకా బావుంటుంది చూడ్డానికి. నేను పైన అప్లై చేసుకున్నాను. అండ్ ఆల్సో వాటర్ లైన్‌లో కూడా అప్లై చేసుకుంటున్నాను కాజల్‌ని. ఇది షుగర్ నుంచి తీసుకుంటున్నాను. ఇది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ కాజల్‌ని. 2 ఐస్‌కి ఒకటేసారి అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మనకి కన్‌ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉంటుంది. బిగినర్స్ కాబట్టి మనకు అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. థిన్ లైన్‌ని అప్లై చేసుకుంటున్నాను పైన. అండ్ వాటర్ లైన్‌లో కూడా నేను కొంచెం డార్క్‌గా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్లాక్ ఐ షాడోని తీసుకొని ఆహ్ కాజల్‌ని అప్లై చేసుకున్నా కదా! అక్కడ బ్లెండ్ చేసుకుంటాను. చాలా లైట్‌గా బ్లెండ్ చేసుకుంటాను. మరీ ఎక్కువగా బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఆ లుక్ అనేది కనపడదనమాట. సో, లైట్‌గా నేను బ్లాక్ ఐ షాడోని పైన నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. ఆ బ్లెండ్ చేసుకుంటూ నేను లైట్‌గా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మన ఐస్ చూడ్డానికి చాలా బావుంటాయి. అండ్ 'నయనతార' మేకప్ లుక్స్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. అందుకే తన ఐస్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. అండ్ ఆఫ్‌కోర్స్ లోయర్ వాటర్ లైన్‌లో కూడా నేను బ్లాక్ ఐ షాడోని తీసుకొని బ్లెండ్ చేసుకొని లైట్‌గా ఎక్స్టెండ్ అయితే చేసుకుంటున్నాను. చాలా లైట్‌గా ఎక్స్టెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకోకూడదు. సో, ఇటుపక్క కూడా అంతే నేను కాజల్ పైన ఈ బ్లాక్ ఐ షాడోని అప్లై చేసుకొని లైట్‌గా స్మడ్జ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో లైట్‌గా ఒక చిన్న వింగ్ వచ్చేలాగా స్మడ్జ్ చేసుకుంటున్నాను బ్లాక్ ఐ షాడోని బయటికి.
ఆ తర్వాత నేను ఒక క్లీన్ బ్రష్‌ని తీసుకుంటున్నాను. ఏం ఐ షాడో లేకుండా ఉన్న బ్రష్‌ని. ఆ బ్రష్‌తో నేను మళ్ళీ ఒకసారి స్మడ్జ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇంకా సాఫ్ట్‌గా కనిపిస్తుంది. లోయర్ లాషెస్ కూడా అలానే అప్లై చేసుకోండి. లోయర్ వాటర్ లైన్‌లో లోయర్ లాషెస్ కాదు. ఇలా చేసుకుంటే మన ఐస్ అనేది చూడ్డానికి చాలా బావుంటాయి. అండ్ మనకి హార్ష్ లైన్స్ అస్సలుండవు. సో, సాఫ్ట్ బ్రష్ తీసుకొని మనము అప్లై చేసుకోవాలి. అలా స్మడ్జ్ చేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ నేను మస్కారాగా షుగర్ నుంచే తీసుకుంటున్నాను. మస్కారా అనేది ఈ ఐ మేకప్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మంచిగా మీ ఐస్ ఓపెన్ అయ్యే మస్కారానే తీసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఐ లుక్స్‌లో ఫాల్స్ లాషెస్‌ని అప్లై చేసుకోవట్లేదు. మనకున్న లాషెస్‌తోనే మనము ఫాల్స్ లాషెస్ వచ్చేలాగా ఎఫెక్ట్‌నయితే చేసుకుంటున్నాము. సో, మంచి మస్కారా అప్లై చేసుకుంటే తప్ప మనకి ఆ లుక్ అయితే రాదు. సో, షుగర్ అయితే నాకు చాలా మంచి లుక్‌నయితే ఇస్తుంది. సో, నేను షుగర్‌ని తీసుకున్నాను. ల అప్పర్ లాషెస్‌కి అప్లై చేసుకున్నాను. అండ్ ఆల్సో లోయర్ లాషెస్‌కి కూడా అప్లై చేసుకుంటాను. లోయర్ లాషెస్‌కి అప్లై చేసుకోవడం వల్ల కూడా మన ఐస్ అనేది ఓపెన్ అయ్యి చాలా మంచి లుక్ వస్తుంది. సో, చూడండి నేను లోయర్ లాషెస్‌కి కూడా అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ మేబ్లిన్ మస్కారా ఉన్నా అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో, అది కూడా ట్రై చేయండి. షుగర్ లేకపోయినా పర్వాలేదు. మేబ్లిన్ కూడా చాలా బావుంటుంది. ఆ తర్వాత మనము ఆ మస్కారా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత మనము లాష్ కర్లర్‌ని తీసుకొని ఇప్పుడు లాషెస్‌ని కర్ల్ చేసుకుంటాము. అదేంటి నార్మల్‌గా ఫస్ట్ లాషెస్ కర్ల్ చేసిన తర్వాత కదా మస్కారా అప్లై చేసుకుంటాము అంటే, ఇదే ట్రిక్ అనమాట ఈ వీడియోలో. మన లాషెస్ థిక్‌గా కనిపించాలంటే ఫాల్సెస్ లేకుండా మనము ఫస్ట్ మస్కారా అప్లై చేసుకొని, ఆ తర్వాత లాషెస్ కర్ల్ చేసుకుంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ నేను లిప్ లైనర్‌ని అప్లై చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ సెలబ్రిటీ లిప్ లైనర్స్‌ని యూజ్ చేసి ఆ తర్వాత లిప్‌స్టిక్‌ని అప్లై చేసుకుంటారు. మనకి అలాంటి లుక్ రావాలంటే మనం కూడా లిప్ లైనర్ అప్లై చేసుకోవాలి. ఇది స్విస్ బ్యూటీ నుంచి తీసుకుంటున్నాను. బ్రౌన్ లిప్ లైనర్. ఇది లిప్స్‌కి నా లైన్ ఉంటుంది కదా! నేచురల్ లైన్, లిప్స్ లైన్ అక్కడ అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇన్‌సైట్ నుంచి బ్రౌన్ లిప్‌స్టిక్‌ని తీసుకుంటున్నాను. నయనతార గారి లుక్ ఏంటంటే చాలా లైట్ బ్రౌన్ ఉంది. నా దగ్గర బట్ డార్క్ బ్రౌన్ లిప్‌స్టిక్కే ఉంది. దీన్ని నేను లైట్ బ్రౌన్‌గా చేసేస్తాను. ఫస్ట్ నేను చాలా లైట్‌గా ఆ లిప్‌స్టిక్‌ని అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఫింగర్‌తో బ్లెండ్ చేసుకుంటున్నాను 2 లిప్స్ పైన. అప్లై చేసుకొని ఆ తర్వాత ఎక్సెస్ నుంటే నేను లిటిల్ ఫింగర్‌తో తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత టిష్యూ గానీ, వెట్ వైప్స్ గానీ మీ దగ్గర ఉంటే ఎక్సెస్‌ని బాగా రిమూవ్ చేసేసుకుంటే ఆ లిప్‌స్టిక్ అనేది లైట్ అయిపోతుంది. సో, మనకి డార్క్ బ్రౌన్ నుంచి లైట్ బ్రౌన్ లిప్‌స్టిక్‌నయితే వచ్చేసింది. ఆ తర్వాత షుగర్ పాప్ లిప్ గ్లాస్‌ని తీసుకుంటున్నాను. ఇది చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి గ్లాసీ లుక్ అయితే వస్తుంది దీని నుంచి. సో, ఈ లిప్ గ్లాస్‌ని నేను లిప్స్ పైన అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక్క స్ట్రోక్ అప్లై చేసుకుంటే చాలు. నాకు ఆ లిప్స్‌నంతా ప్లమ్ చేసి చాలా మంచి లుక్‌నిస్తుంది ఇదైతే. నాకైతే షుగర్ పాప్ ప్రొడక్ట్స్ అయితే అన్నీ చాలా బా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా నా లుక్‌నయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అలానే చేశాను అని నాకైతే అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మేకప్ లుక్స్‌ని రీక్రియేట్ చేయాలంటే వాళ్ళది కూడా కమెంట్ చేయండి. నేను రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.